ఒరే ఈ వెధవ పని చేసింది నువ్వేనా? ఏం మాట్లాడవే? నేనేం చేశాను? ఇంకేం చేయాలరా? ముహూర్తం వేళకి ఇక్కడ లేకుండా పోయి రేగల దాకా తాగి ఆబోతులాగా పొలంలో పడి పాప ఆ పిల్లని తెరిచి ప్రాణాలు తీశావు. ఇంకేం చేయాలరా? ఏదో తాగిన తొందరలో చేశానంటావు అంతేగా? పాపం ఆ పిల్ల పౌరుషంగలది కాబట్టి 10 మందితో చెప్పి పలసపడేదానికన్నా ప్రాణాలు తీసుకోవడం మేలని బావిలో పడి చచ్చింది. లేకపోతేనా? ఏమైందేంటి? ఒరే నువ్వు చేసడం వల్ల ఆ పిల్ల బావిలో పడిందన్న సంగతి ఆ దుర్గయ్య తెలిస్తేనా? ఏం చేసావుడు? మూసలి కుక్క ఒరే కుక్క కాబట్టి రా పిచ్చెక్కి పీకలు కొరికేది దరిద్రుడా. ఏడ్చాడు. దుర్గా బాబాయ్, దుర్గా బాబాయ్, నీకు అసలు సంగతి తెలుసా? మా బాబాయ్ తులసిని చెడు చేశాడు, అందుకే బావులో పడి ప్రాణాలు తీసుకుంది. పిచ్చుతండి ఏమిటి నువ్వేనేది? అవునిదినా బాబాయ్ను మా నాన్న రహస్యంగా మాట్లాడుకోవడం నేను విన్నాను. తొడసిని సత్యం బాబాయ్ తెరిచాడు. ఎవరితను? అరే దుర్గయ్యని బ్రతికి చెడ్డవాళ్ళండి. పాప ఎవరో ఇతను కూతుర్ని చేసి ఇతను కొట్టారట. ఆ సంగతి నాతో చెప్పుకోవడం వచ్చి ఇక్కడ పడిపోయాడు. మరి శర్మ నీళ్ళు పట్టారా? అలాగే ముఖాన్ని చల్లి అసలు వివరాలు కనుక్కుందాం. అలా కాదు, ముందు ఇతను హాస్పిటల్కి పంపిద్దాం. డ్రైవర్ ఇతను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయి. రే శర్మ ఏమండి మీకు ఎవరికైనా తెలిసినా ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందో? తెలిసినా మీరు చేయగలిగిందేమీ లేదండి. ఇది గుర్రాలకు ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు, అన్నింటికీ దేవుడు ఉన్నాడు. నేను తేగాల్సింది కల్పిస్తాను. ఇదిగో డబ్బు. అలాగే సకిలిస్తే లాభం ఏమిటి? కూర్చుని మాట్లాడితే ఉంది లాభం. తల దించుకు మాట్లాడితే లాభం ఏమిటి? తల ఎత్తి మాట్లాడితే ఉంటుంది లాభం. చూశాను, ఏది లాభం? ఒరే రేసు, నేనురా లాటరీది. అరే నన్ను గుర్తుపట్టలేదా? జైల్లోని స్నేహితుడిదా? అవును, అయితే లాభం? లాభమా? ఇది వ్యాపారం అయ్యా, వ్యాపారం. మనిషి బతుకే వ్యాపారం. నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడినందుకు నాకు లాభం ఉండాలి, లేదా నీ దగ్గర నష్టపరిహారం వసూలు చేస్తాను. నా దగ్గర నష్టపరిహారం వసూలు చేస్తావా? రే నా లాటరీ టికెట్ కొట్టేసి నా డబ్బుతో గులుగుతూ నాకే ఎగరామం పెట్టాలని చూస్తున్నావా? ఒరే రేసు, ఇక లాభం లేదు. రేసు, ఇది అన్యాయరా. స్నేహితుడు నమ్మి నీకు లాటరీ టికెట్ ఇస్తే భాగం ఇవ్వాల్సిన దానికి బదులు అవమానం చేస్తావా? ఇంతకంటే అనుభవిస్తావు. కోటు చొక్కా పోయి గోచి మాత్రం మిగులుతుందిరా నీకు. గోచి కూడా ఉండదురా. నాకు గోచి కూడా ఉండదా? అవునరా ఫోన్. ఏరా నీకేమన్నా నాకు తమ్ముడువా, లేక నీ తాతగారు సొమ్మేమో నా దగ్గర దాచిపెట్టావా? ద్రోహి. నోరు ముయ్యరా, లాటరీ వెతవా. భాగమేట్రా, మొత్తం తీసుకో. రాజాలో కూర్చొని అంత నువ్వే మేనేజ్ చేయి. రే నాటకం ఆడుతున్నావా? నాటకం కాదురా నాయన, ఈ భారం నేను ఒక్కడిని మోయలేక చస్తున్నాను. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. రే ఇదేమన్నా కళ? 2 నిమిషాలు అందగొట్టేసావు కదరా. అన్యాయం చేసావు అనుకుని నిన్ను తిట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఏం పర్వాలేదు, రాజా. వెరీ వెరీ సారీ రా. ఇది అన్నగారు కదా? వెరీ గుడ్. ఎవరా ఈ బొమ్మ వేసింది? మనం వేసావురా. ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్, బ్రహ్మాండంగా ఉంది. చూడు, ఈ వ్యాపారాలు ఈ డబ్బు అన్ని అన్నగారు. మనం మేనేజర్. అన్నగారికి చెప్పకుండా మనం ఏ పని చేయకూడదు. కరెక్ట్ కరెక్ట్. ఇంకో విషయం, అన్నగారంటే ఎవరైనది నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, తెలియకూడదు. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. చూడు మిస్టర్ లాల్, నీ అమౌంట్ 3 నెలల వరకు అడ్జస్ట్ కాదు. కావాలంటే రాసుకో. నమస్కారం, వెళ్ళిరా. రామ్ 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 రామ్, అలా అనకండి చోటా సాబ్. మాది పీకల మీద వచ్చి మీది కాళ్ళకాడికి వచ్చినాం. మీరు డబ్బు ఇయ్యవాలా, మనం పోయేవాలా? మీరు ఉండేవాళ్ళ పోయేవాళ్ళ 3 నెలల దాకా డబ్బు అడ్జస్ట్ కాదు. కాదు. అలా అనకండి చోటా సాబ్. ఇవి చేతులు కాదు, చెప్పులు. చెప్పులా? చెప్పులు తొడిగిన కాళ్ళు అనుకోండి సాబ్. ఎవరయ్యా నువ్వు? చేతులు చెప్పులు తొడుగుతావా? నయం బూట్లు తొడుగుతానని లేదు. డబ్బు లేకదే నీ దగ్గర తీసుకోవడం. డబ్బున్న వాళ్ళ అవస్థ నీకేం తెలుస్తుంది? వడ్డీ గడ్డి తినేవాడివి. రామ్ రామ్, 1000 ఏళ్ళు బతకండి సాబ్. ఇలా వచ్చి పీకల మీద కూర్చో, 1 సంవత్సరం కూడా బతకం. మీకు అవసరమైతే వారం రోజుల తర్వాత మళ్ళీ ఇస్తాం. పోవయ్యా. రామ్ రామ్.
గాంధీజీ శత జయంతి సందర్భంగా 5 ఏళ్ల లోపు శిక్ష మిగిలి ఉన్న ఖైదీలను జైలు నుండి విడుదల చేయుటకు ప్రభుత్వ నిర్ణయం. ఏంటి నిజమా? నిజం ఉన్నారా? అన్నగారికి 5 ఏళ్ల లోపు శిక్ష మిగిలి ఉంది అంటే తొందరగా వచ్చేస్తారన్నమాట. వెరీ గుడ్, వాట్ ఏ గుడ్ న్యూస్. అన్నయ్య, తమ్ముడు బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. నీ రాక కోసం 1000 కళతో ఎదురు చూస్తున్నాను. మిస్టర్ రాము, ఇదిగో మీ బట్టలు, నీకు రావాల్సిన డబ్బు. ఇందులో సంతకం పెట్టండి. మీరింత గొప్పవారని మీ తమ్ముడు చెప్పే వరకు నాకు తెలియదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. అన్నయ్య, ఈ సూట్ వేసుకోండి. సూటా? నో అబ్బాబే, మా తృప్తి కోసమే మీరు వేసుకు తీరాలి. కాదనద్దండి ప్లీజ్ ప్లీజ్. అన్నా, ఇది మా సెక్షన్, మీరు అటు. ఇది నీ సెక్షన్. ఏమిటిదంతా? చెప్పండి. నీ లాటరీ టికెట్ తో వచ్చిన డబ్బు. ఆ డబ్బుతో మేము పెంచిన వ్యాపారం. ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ నీ పేరు చెప్తే చాలన్నా వద్దంటే డబ్బు, వద్దంటే డబ్బు. ఇంత చిన్న వ్యాపారం మొదలెడితే పెరిగి పెరిగి పెద్దదైపోయింది. ఆఫ్టర్ ఆల్ చిట్ ఫండ్స్ పెట్టాం, బ్యాంక్ గా మారింది. టైర్ల కంపెనీ పెడితే కార్ల కంపెనీగా మారింది. దూది మిల్లు పెట్టావు, బట్టల మిల్లుగా మారింది. బంజరు భూమి కొన్నావా, మైకా పడింది. మట్టి పట్టుకున్నావు, బంగారం అయింది. మమ్మల్ని ఏం చేయమంటావు? అంతా నీ పేరు బలం. మీ అదృష్టం, వ్యాపారంలో మీ నైపుణ్యం. కాదన్నా, ఈ డబ్బంతా మీది. మేం కేవలం కాపలా వాళ్ళం, గుమాస్తాను. ఈ డబ్బు తీసుకుని మీరు ఏమైనా చేయండి. తమ్ముళ్ళు, మీ అభిమానానికి కృతజ్ఞతలు. నాకు డబ్బుతో అవసరం లేదు, మీ దగ్గరే ఉంచండి. నేను మా ఊరు పెడతాను. వద్దన్నా, మీ ఊరు వెళ్ళొద్దు. ఏ, ఎందుకని? అక్కడ నీ వాళ్ళంటూ ఎవరు లేరు. ఎవళ్ళు లేరా? బాబాయ్ ఆసుపత్రిలో ఉన్నారు. చెల్లి తులసి ఏమై ఎక్కడుంది? చెప్పు రాజు. ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంది తులసి. బాబాయ్, బాబాయ్, నేనే బాబాయ్. బాబు, నేనే బాబాయ్. రాము, బాబాయ్ రాము. మాట పడని నీ బాబాయ్ దెబ్బలది మంచాన పడ్డాడు బాబు. మగబిడ్డ కంటే పౌరుషంగా బ్రతికిన నీ చెల్లెలు దిక్కులేని చావు చావలేక అన్నయ్య తమ్మిన బావిని దిక్కు చేసుకుంది బాబు. విన్నాను బాబాయ్, అంతా విన్నాను. నేను తవ్వింది బావి కాదు, నా చెల్లెలికి సమాధి. ఊరికి మేలు చేసిన వాడికి అది తిరిగి ఇచ్చే ప్రతిఫలం బాబు. బాధపడకు బాబాయ్, బాధపడకు. మన మంచితనాన్ని చేతగానితనంగా ఊహించి ఊరంతా మనతో ఆడుకుంది. ఆడేవాళ్ళు అయిపోయేవాళ్ళు చూపించేవాడిని బాబు. బారిస నా చేతిలో ఉంది బాబాయ్. బాడిసలతో బరిసలతో పని లేకుండానే వాళ్ళకి నేర్పుతాను మంచి పాఠం. ఈ ఆయుధాలకు మించిన రామబాణం డబ్బు. ఏమిటి ఇదంతా డబ్బే? అవును, డబ్బే. మీ అరుణకి. అదే మీ ఇంట్లో అరుణ అనే అమ్మాయి ఉందటగా? అవును, అరుణ మా మేనకోళ్ళనండి. మా అన్నగారు చదువుకునే రోజుల్లో మీ అరుణని ప్రేమించారట. ఎంత డబ్బైనా సరే మీకు ఇచ్చి ఆ అమ్మాయిని మాది అనిపించుకురామన్నారు. ఇంతకీ అన్నగారంటే మీకు తెలీదా? అన్నా ఎంటర్ప్రైజెస్. ఏది ఆ కోటీశ్వరుడు అన్నగారేనా? తెలుసు తెలుసు, బాగా తెలుసు, పేపర్లు చదివా. ఎస్ ఎస్, ఆయనే. ఇంతకీ ఏమంటారు? అయ్యో నేనైతే ఉందండి, ఇక మా అరుణ మీ అన్నగారిదే. అన్నయ్య నువ్వు నవ్వురా. ఎందుకు అలా అరుస్తాడు? అబ్బే మా తమ్ముడికి కాస్త డబ్బు అంటే ఆశ ఎక్కువలేండి. సరే వస్తాం, అద్దుతాం. చూడండి, మా వదిన గారికి ఏ లోటు రాకుండా చూసే బాధ్యత మీది. వస్తాం. అన్నయ్య అరుణ నాకిచ్చి పెళ్లి చేస్తానని ఇప్పుడు మరొకటికి ఇస్తానంటావు? రే, నీకే ఇచ్చి చేద్దాం అనుకున్నాను రా, కానీ నీ దుంపదగ్గ నువ్వు చేతులారా పోగొట్టుకుంటావుగా. అయినా ఇప్పుడు అది మన మంచిగా వచ్చిందిరా. అరుణం చేసుకుంటే ఏమొస్తుందా? 10 ఎకరాలు భూమి. ఇప్పుడు అరుణని మనది కాదనుకున్నావు అనుకో, లక్షలు వచ్చి పడుతున్నాయి, లక్షలు. ఆ గస డబ్బు కోసం ఎటువంటి తిరుగుతాను.
తప్పు 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 వెదవ డబ్బా దేవుడి చేయలేని మహత్యాలు చేస్తుందిరా ఈ డబ్బు దాన్ని వెదవ డబ్బు అంటాడు చేసే తప్పు తప్పు 132 నీకు రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి. నిన్ను విడుదల చేస్తున్నాం. ఇదిగో నీ బట్టలు, ఇదిగో నీకు రావాల్సిన డబ్బు, ఇదిగో ఇక్కడ సంతకం చేయి. అయ్యా మళ్ళీ ఎందుకండి నన్ను నరకంలో పంపిస్తారు? వాళ్ళంతా కలిసి ఏదో మోసం చేస్తారు, నేనేదో చేయవలసి ఉంటుంది. వాళ్ళందరూ కలిసి మళ్ళీ నన్ను ఇక్కడికి పంపిస్తారు. ఈ మాత్రం భాగ్యానికి నేను వెళ్ళడం ఎందుకండి? ఇక్కడ ఉండిపోతాను, ఏదో పని చేసుకుంటానులేండి. భలేవాడివయ్యా, విడుదలైన తర్వాత ఒక్క క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. సంతకం పెట్టు. ఇక్కడ నమస్కారం బాబారు, మళ్ళీ వచ్చేస్తానండి. కానీ ఎలా వస్తానో తెలియదు కానీ తప్పకుండా వచ్చేస్తాను బాబారు. నమస్కారం బాబారు. ఇక ఫర్నిచరే తెప్పించాలి. అన్నగారు పెళ్లి చూపులకు వస్తూనే ఇంత భవనం నిర్మించారు అంటే ఇక పెళ్లికి ఎన్ని భవనాలు కట్టిస్తారో ఏమో ఊహించలేకపోతున్నారు కదా. చెప్తా వినండి. మీ ఊరంతా దున్నేస్తాం, సిమెంట్ కాంక్రీట్ వేయించి ఆకాశం అంతా పందిరి వేయిస్తాం, చుట్టూ ఉన్న పొలాల్లో రంగురంగుల రకరకాల మేడలు కట్టిస్తాం. మీరెన్నడూ ఎరగని విధంగా కట్టించి అతి వైభవంగా పెళ్లి జరిపించి ఆ తర్వాత ఆ ఇళ్ళని ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. ఇలాంటి కోటేశ్వరులు సినిమాల్లో చూశాం గాని నిత్య జీవితంలో ఒక్కసారి చూడలేదు. చూడకపోతే మీ కర్మ. వస్తారుగా చూడండి, కాళ్ళ మీద పడి మీ కోరికలు తీర్చుకోండి. పదండి. సర్పంచ్ గారు బాగున్నారా? దయచేయండి సుస్వాగతం. తమ రాకతో మా గ్రామమే పావనమైంది. మా జన్మే ధరించింది. మా ఊరి కళే మారిపోయింది. కనబడుతూనే ఉంది. హోదా మారిన పిలుపు మారలేదు. సరే సరే, తర్వాత మాట్లాడదాం. రామన్నయ్య కదా? రామన్నయ్య ఏం పిచ్చి బాగున్నావా? బాగున్నాను. ఉండు, నేను ఇప్పుడే వస్తా. వెరీ గుడ్. రామయ్యన్న దయచేయండి. ఓ హలో. ఏమిటిది? ఏమిటి అమ్మాయి అదే పర్లేదు చెప్పలేదు. ఏదో జైలుకి వెళ్ళక ముందు అత్తయ్య, 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 అత్తయ్య. ఏమిటమ్మా? నీకు మంచి విషయం చెప్పనా? చెప్పు. నీ కాదు. వదినా, వదినా, తొందరగా రా. వదినా, వదినా, నీకు మంచి వార్త చెప్తా. నాకు ముద్దు పెట్టు. చెప్ప, నేను పెట్టుకుంటాను. ఏమిటే పిచ్చి తల్లి, అది అసలే దిగులుగా ఉంటాను. ఇంకా ఎందుకు అత్తయ్య దిగులు? అన్నయ్య వచ్చేసాడుగా. అన్నయ్య? అవును, నీకు తెలీదు? ఆ కోటీశ్వరుడు అన్నగారు అనుకుంటున్నారే, ఎవరనుకున్నావు? మన రావన్నయ్యే. రావయ్య బాబా. ఒట్టత్తయ్య, అన్నయ్య జైలు నుంచి తిరిగి వచ్చి బోల్డంత డబ్బు సంపాదించాట. అవును, ఎలా వచ్చాడో తెలుసా? అన్నయ్య ఏమో పెద్ద కారులో, వెనకందరూ చిన్న చిన్న కార్లలో బంధుమిత్రత కుటుంబ పరివార సమేతంగా వచ్చేసాడు. నిజమా పిచ్చి తల్లి? అవునత్తయ్య, కారు దిగ్గానే దండం పెట్టేవాళ్ళు, దండలేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు. మా నాన్న కూడా కొట్టేశాడు. రా, కోటీశ్వరుడా? అవునదినా, నన్ను నమ్మకపోతే నాతో వచ్చి చూడు. అక్కర్లేదు, తనే వస్తాడు. అదేమిటమ్మా, 10 మందిలో ఉన్నవాడు పట్టుమని వదిలించుకొని రాగలడా? అయినా ఇన్నాళ్ళకి తిరిగి వచ్చిన మనిషిని మనం వెళ్ళి చూడడం మర్యాద.